నడిపించు నానవా నడి సాంద్రమున దేవా. మాదాకాలం పోలీసా? ఏమయ్యా సిగ్గులేదు? మీ అన్న కానిస్టేబుల్ అయితే అడుక్కుంటావా? మా అన్నకు సిగ్గుంటే నేనెందుకు అడుకుంటానయ్యా? నీకు హార్ట్ ఉంటే ఆర్ట్ చూపించు. ఆర్ట్ మా దగ్గరే ఉంటాయి, బుల్లెట్లను లాఠీలు తప్ప. 2 బుల్లెట్లు ఏమంటావా? 2 బుల్లెట్ నేనేం చేసుకుంటానయ్యా? ఓ డజన్ అంటే ఓ టెర్రరిస్ట్ అమ్ముకుంటాను. నా ఉద్యోగం ఉన్నాయి, ఇదిగో వెళ్ళిపో బాబు. మనకు చెప్పక పాపలము మేము. ఓ తండ్రి, బండి వెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లో పోతావు కొడుకో? నైజాము సర్కరోడా, నైజాము సర్కరోడా. ఇప్పుడే నీ తమ్ముడు వచ్చి అడికెళ్ళాడు. నైజాము సర్కరోడా. నీ తమ్ముడు అడికెళ్తే నా మీదకి వస్తావింటాడు. అయినా మీ నాన్న భలే ప్రింట్ చేశాడు మీ ఇద్దరిని ఒకే మిషన్ లో పెట్టి. అదే నా కొంప ముంచింది. ఆ టైంలో కరెంటు పోయినా బాగుండేది. మిషన్ ఆగిపోయేది, నా పరువు దక్కేది. ఇదిగో ఈసారి వాడితో చెప్పు, నవ్విలేస్తా. భారతి, ఏంటి ఇంత అర్జెంట్ గా నేను గాంధీ గారి సినిమా చూడకపోతే అన్న నష్టమా? నష్టమే. థియేటర్ వాడికా? కాదు, నీకు. గాంధీ గారి సినిమా చూడకపోతే నీ స్పీడ్ తగ్గదు. గాంధీ గారి సినిమా చూస్తే ఓవర్ నైటే మారిపోతానా? ఆయన అంత గొప్ప క్యారెక్టర్ కాకపోతే జాతి పితాని దేశమంతా ఎందుకు పిలుస్తారు? రా. ఓ ఎందుకు పోస్టర్ చించుతున్నావు? నాకెందుకా? చిరంజీవి నీకు ఏం అన్యాయం చేశాడని పోస్టర్ చించుతున్నావురా? అసలు భావి భారత పౌరుడు ఎలా ఉండాలో నీకు తెలుసా? ఏ దుర్గా, సినిమాకి టైం అయిపోతుంది, రావే. ఉండవే, కళ్ళ ముందు ఇలా అన్యాయం జరుగుతుంటే సాను చెప్పుని ఎలా సినిమా చూస్తాం? మాట్లాడవేరా? మళ్ళీ ఒకసారి చేయలేపినావంటే ఆ లెక్కన కిస్సు పెట్టుకుంటా. ఓ కిస్సు పెట్టుకుంటావా? పందెం కట్టి కిస్సు పెట్టేసి ఏ సినిమాలో చూసావురా? పాంచన్ని కాల్ మొక్తా. ఈ పోస్టర్లన్నీ చింపితే 25 రూపాయలు ఇస్తానని ఇంకో సినిమా కొన్నాయన. తెలుసుకున్నావుగా, ఇంకెప్పుడు చింపవుగా? వెళ్ళరా. ఒక భావి భారత పౌరుని నేను మార్చాను, గాంధీ గారి సినిమా చూపించి నన్ను మార్చుకో. ఇంకేం గాంధీ గారు, ఈ పాటికి సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకు వచ్చేసుంటారు. ఆటో నువ్వు పదా. సౌత్ ఆఫ్రికా కంటే యో మా ఇంటికి అయ్యా, కూర్చో. నిన్ను సినిమాకి తీసుకువెళ్ళడం నా వల్ల కాదని తెలిసిపోయి భవారీ చేత క్యాసెట్ తెప్పించాను. తిండి తర్వాత ముందు సినిమా చూద్దురా. ఏ దుర్గా, క్యాసెట్ లో గీతలున్నాయని గొడవ పెట్టదు. ఎందుకైనా మంచిది నువ్వు క్యాసెట్ చెక్ చేయ తల్లి. క్విట్ ఇండియా ఉద్యమం. మమ్మల్ని పాలించే హక్కు మీకు లేదు, ఇండియా వదిలిపెట్టి వెళ్ళిపోండి అని గాంధీ గారు తెల్లవాళ్ళకి చెప్పే ఘట్టం. గాంధీ గారి క్యారెక్టర్స్ ఆయన పేరేంటి? బెన్ కింగ్స్లీ. ఓ, ఈ సినిమా డైరెక్టర్ ఎవరు? ఎటెన్బరో. తెల్లవాళ్ళని వెళ్ళిపోమని గాంధీ గారు చెప్పే ఘట్టం. గాంధీ గారి క్యారెక్టర్ వేసిన ఆయన తెల్లవాడు, ఈ పిక్చర్ డైరెక్ట్ చేసిన ఆయన తెల్లవాడు. దీన్ని నేను చూడాలి. మన ఇండియా వాళ్ళు ఎవరైనా మరో క్విట్ ఇండియా తీస్తే చెప్పు, అప్పుడు చూస్తాను. వస్తా. అరడజన్ మిర్చి బజ్జీ, అరడజన్ ఆలు బజ్జీ, అరడజన్ మైసూర్ బజ్జీ, అరడజన్ మసాలా వడై, అరడజన్ దూద్ పేడై పార్సల్ చేసి ఇవన్నీ తిన్నాక నోరు కడుకోవడానికి సర్ఫ్ ప్యాకెట్ కూడా. అట్లానే కోట్లో ఉన్న ఐటమ్స్ అన్ని ఆర్డర్ చేస్తున్నాడు. మనకి సింగిల్ టీ కూడా గతి లేదు. చిచి, అడిగితే ఖతర్నాక్ కల్నాయకని కలుస్తాడు. ఆయన పైసలు ఇస్తాడు, నువ్వు ఉత్తర పెడుతున్నావు. సరే పరుది మాకు. ముష్టి బాగా దొరికిందా? వేరే లెవెల్లో ఆర్డర్ ఇస్తున్నావు? లేదమ్మా, మన ఆంధ్ర ఐటమ్స్ అన్ని తిని అమెరికా వెళ్ళాలనుకుంటున్నాను. అబ్బచ్చా ప్లీజ్ బాబు, అమెరికాలో అడుక్కునే వాళ్ళు ఉండరు. మరి అందుకే నేను వెళ్ళేది. అక్కడ ఇంజనీర్లు లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళట్లేదా? అక్కడ డాక్టర్లు లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళట్లేదా? అక్కడ అడుక్కునే వాళ్ళు లేరు, అందుకని నేను వెళ్తున్నాను. అక్కడ రూపాయలు ఉండవు, డాలర్లే ఉంటాయి. $1 ఖరీదు ఇక్కడ ఎంతో తెలుసమ్మా? 32 రూపాయలు. అవును, నువ్వు అమెరికా వెళ్తున్నావు కదా, ఇక్కడ బోలెడంత డబ్బు సంపాదించావు. అదంతా ఏం చేస్తావు? జలసా చేస్తానమ్మా. ఇది కూడా తెలీదా? అందుకే మీకు ఉద్యోగాలు దొరకలేదు. నేను అడుక్కోవడం తప్పంట. ఏం తప్పు లేదు, మన దేశం అడుక్కోవటలేదు అమెరికాని. మంచిగా చెప్పినా ఎంత అన్నా? 15. ఇదిగోన్నా అన్న, జల్దీ ఇచ్చానా? అసెంబ్లీ ముందు ధర్నా ఉంది, అడుక్కోవాలి. రెడీ. థ్యాంక్స్ అన్న. అలాగున్నాడు. అదే నవ్విలేస్తా. కేసు పెట్టాలకు వచ్చినాడికే ఫిట్టింగ్ పడిపోద్దని ఫస్ట్ టైం తెలిసింది.
వీడెవడో మెంటల్ కేసులో ఉన్నాడు. వాడి దగ్గర తీసుకున్న ఎఫ్ఐఆర్